వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి నాన్ టీచింగ్ జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. మనకు తెలంగాణలో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి కేజీబీవీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మనకు వాళ్ళ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ చేయడానికి కొన్ని రోజుల ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, సో పోస్ట్ ఏంటి, ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ కేజీబీవీలో ఖాళీగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే చూడండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఛాన్స్ మాత్రం కొన్ని రోజులు ఉంది అప్లికేషన్ చేయడానికి, కూడా డేట్ కూడా తక్కువ ఉంది. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు తొందరగా తెలియాలంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఇమీడియట్లీ తెలుస్తాయి. డేట్ అయిపోయే ముందుకే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదామా డైరెక్ట్. సో లెట్స్ గో టు వీడియో అనమాట. సో చూసుకుంటే చూడొచ్చు, మనకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, జయశంకర్ భూపాలపల్లి పత్రిక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. తేదీ ఇప్పుడు 11/8/2026 తేదీ నాడు ఇవ్వడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కింద తెలుపబడిన మండలాలలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయటకు గాను కింద తెలుపబడిన విద్యా అర్హతలు కలిగి ఉండాలి మరియు జయశంకర్ భూపాలపల్లి వాస్తవ్యులు అయి ఉండాలి. గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యు రాజేందర్ గారు అయితే తెలపడం అయితే జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకు జయశంకర్ భూపాలపల్లి ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ఉంటాయి కదా, దాని నుంచి వచ్చింది. సో మరి ఏ మండలంలో ఖాళీగా ఉన్నాయి, వాటి వేకెన్సీ ఇచ్చారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, సో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాస్తవ్యాలు ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మీకు కూడా ఎలిజిబిలిటీ కూడా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, వేరే జిల్లా వాళ్ళైతే కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూస్తే మనకు వచ్చేసి చూడొచ్చు, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్. సో ఒకటి చూసుకుంటే మనకు స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి వచ్చేసి మనకు 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీ దగ్గర మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి హెడ్ కుక్. దీనికి వచ్చే క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ ఫర్ లార్జ్ గ్రూప్స్ విత్ డెమో బిఫోర్ ది కమిటీ. సో మీరైతే హెడ్ కుక్గా మీరు జాబ్ అప్లికేషన్ చేయాలంటే మీరు 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు కుకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్కువ మందికి వండినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు బిఫోర్ డెమో కూడా ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకు వండి చూపించాలన్నమాట. కమిటీ ముందట మీరు కూడా ఈ యొక్క కుకింగ్ చేసి చూపెట్టాల్సి ఉంటుంది. అది మీకైతే టెస్ట్ అయితే కంపల్సరీ పెడతారట, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లాస్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ కుక్ అనమాట. దీనికి వచ్చేసి మీరు 7th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది, మీరు ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా అన్ని కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలు, స్వీపర్ కమ్ స్కావెంజర్, హెడ్ కుక్ అండ్ అసిస్టెంట్ కుక్. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే 7th క్లాస్ అండ్ 10th క్లాస్ ఈ రెండే ఉన్నాయి, చూసుకోండి. ఓకేనా? మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. నెక్స్ట్ చూద్దాం మరిన్ని వివరాలు కూడా ఇచ్చారు ఇక్కడ. సో చూసుకుంటే ఇక్కడ వచ్చి మనకు ఖాళీలో వివరాలు, మరి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయి చూసుకుంటే, ఫస్ట్ సీరియల్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది కేజీబీవీ, ఏ కేజీబీవీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు. నెక్స్ట్ వేకెన్సీ పొజిషన్, స్వీపర్ కమ్ స్కావెంజర్ ఎక్కడ వేకెన్సీ ఉంది, హెడ్ కుక్ ఎక్కడ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, అసిస్టెంట్ కుక్ ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్, టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం మరి. సో సీరియల్ నెంబర్ 1 నేమ్ ఆఫ్ ది కేజీబీవీ చూసుకుంటే కేజీబీవీ టేకుమట్ల ఉంది కదా, ఆ యొక్క కేజీబీవీలో మనకు స్వీపర్ కమ్ కావెంజర్ వచ్చేసి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. హెడ్ కుక్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఒక పోస్ట్ ఉంది ఆ ఒక కేజీబీవీలో. కేజీబీవీ పలిమెల్ల దగ్గర మనకు వచ్చేసి స్వీపర్ కమ్ స్కావెంజర్ ఏం లేవు, బట్ హెడ్ కుక్ అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, గుర్తుపెట్టుకోండి ఆ యొక్క కేజీబీవీ. నెక్స్ట్ కేజీబీవీ గన్పూర్లో వచ్చేసి మనకు స్వీపర్ కమ్ క్యావెంజర్ లేదు, హెడ్ కుక్ లేదు, అసిస్టెంట్ కుక్ మాత్రం ఒకటి ఖాళీగా ఉంది, ఒకసారి చూసుకోండి. ఓకేనా? కేజీబీవీ మల్తారావు దాంట్లో మనకు వచ్చేసి డైరెక్ట్ చూసుకుంటే అసిస్టెంట్ కుక్ ఒకటే ఖాళీగా ఉంది, అది ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే కేజీబీవీ మొగులపల్లి, ఇందులో చూసుకుంటే కూడా మనకి ఇక్కడ అసిస్టెంట్ కుక్ ఉద్యోగం మాత్రమే ఖాళీగా ఉంది. ఓకేనా? ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి స్వీపర్ కమ్ కావెంజర్ వచ్చేసి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, హెడ్ కుక్ వచ్చేసి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, అసిస్టెంట్ కుక్ వచ్చేసి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓవరాల్గా 5 అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, నేమ్ ఆఫ్ ద కేజీబీవీ మండలాలు అనమాట. ఆ మండలాల కేజీబీవీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు, మరి ఏం పోస్ట్ ఖాళీగా ఉందో కూడా క్లియర్గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి. మరొకసారి కూడా చెప్తా. టేకుల అట్లా ఉంది కదా, అక్కడ వచ్చేసి మనకు స్వీపర్ కమ్ కావెంజర్ పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే కేజీబీవీ పలిమెల్ల ఉంది, అక్కడ మనకు హెడ్ కుక్ మాత్రమే ఖాళీగా ఉంది. గన్పూర్లో వచ్చేసి అసిస్టెంట్ కుక్ వేకెన్సీ ఉంది.
మల్తారా వచ్చేసి మనకు అసిస్టెంట్ కుక్ వేకెన్సీ ఉంది. మొగులపల్లిలో వచ్చేసి అసిస్టెంట్ కుక్ వేకెన్సీ ఉంది. సో చూసుకోవచ్చు, క్వాలిఫికేషన్ చూసుకొని ఒకసారి అయితే తొందరగా అయితే అప్లికేషన్ చేయండి. సో ఇందు మూలంగా తెలియజేయనిదే మనగా దరఖాస్తులను 11/8/2026 నుండి 17/8/2026 సాయంత్రం 3 గంటల వరకు అయితే మనకు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించగలరు. సో మీరైతే ఆ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సో మరి జయశంకర్ భూపాల్పల్లి ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ చూసుకోండి, ఈ మండలంలో ఖాళీగా ఉన్నాయి కేజీబీవీలో పోస్టులు. తొందరగా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మనకి 17వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట, మధ్యాహ్నం 3 గంటల వరకే. సో చూసుకొని అయితే అప్లికేషన్ చేసుకోండి, 100% మిస్ కావద్దు. ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, హైప్ చేయండి. లైక్ హైప్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. 100% మీ యొక్క ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే నేనైతే కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను 100% బిఫోర్ డేట్ అప్లికేషన్ బిఫోర్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.